వల్లభనేని వంశీ ఏదైతే గన్నవరంలో ఒకప్పుడు విచ్చలవిడితనంగా తనకి నచ్చిన రీతిలో మాటల్ని తర్వాత వ్యవహార శైలిని నడిపాడో ఈ వల్లభనేని వంశీ పారిపోయాడు. ఎందుచేతని పారిపోయాడు? 137 days అతన్ని రిమైండ్ లో ఉంచినప్పుడు చాలా కక్కుకున్నాడు, తుమ్మాడు. అసలు ఇది వల్లభనేని వంశేనా, అందగాడు వంశీ, ఇన్ని రకాలుగా మీమ్స్, స్పూఫ్స్, అట్ ద సేమ్ టైం రిమైండ్ లో ఉండే అతని కోర్స్ అందరికీ తెలిసిందే ఆ జీవన శైలిని చూసి పారిపోయిన వల్లభనేని వంశీ. అతనికి 6/4 సెల్ ఇచ్చారు లాస్ట్ టైం. ఇప్పుడు హత్యాయత్నం కేసు కింద ఇతని పైన 17 నమోదైన ఈ కేసు ఏదైతే ఉందో మాచవరం పోలీస్ స్టేషన్ లో అతను అతని వెనకమాల ఉన్న చెంచాలు లాంటి ఓలుపల్లి రంగా, కొమ్మ కోట్లు, తర్వాత శేషు అండ్ మిస్టర్ అనగాని ఇంకా ఇద్దరు క్యాండిడేట్స్ ఎవరో ఉన్నారు, వాళ్ళ పేర్లు, వీళ్ళందరి పైన హత్యాయత్నం కేసు నమోదైంది. ఎందుకంటే వల్లభనేని వంశీ అతని అనుచరుని రెచ్చగొట్టి మారణాయుధాలు చేతికిచ్చి దాడి చేయించినందున ఇతని పైన హత్యాయత్నం కేసు నమోదవగా ఈ వల్లభనేని వంశీ సమన్లు జారీ చేద్దామని పోలీసుల దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. సెల్ ఫోన్ కూడా ఆఫ్ లో పెట్టేశాడు. సో పోలీసులు ఇతని కోసం గాలిస్తున్నారు. ఇక్కడ దాకా వార్త అందరికీ తెలిసిందే. కానీ రీసెంట్ గా ఇప్పుడు ప్రచారంలో బయట వినపడుతున్న వార్త ఏంటంటే వల్లభనేని వంశీ శ్రీలంకకి చెక్కేశాడు.